30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స అవిస్ హాస్పిటల్ హైదరాబాద్. సీనియర్ కార్డియాలజిస్ట్ ని ఇవాళ JN1 వేరియంట్ అనేది మనకి ఇండియా మొత్తం వ్యాప్తి చెందుతుందని, దానివలన కొంచెం ప్రమాదం ఏదన్నా పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరించడం జరిగింది. అసలు ఏంటి JN1 అంటే ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, దీన్ని ఏ విధంగా డయాగ్నోస్ చేయాలి, దీని ట్రీట్మెంట్ ఏముంటుంది, వ్యాక్సిన్స్ పనిచేస్తాయా లేదా, ప్రమాదం ఎంతవరకు ఉంది, ఇది ఎంత మేరకు వేవ్ కింద మారే అవకాశం ఉంది, ఇవన్నీ గబగబా చూద్దాం. మొదటగా మనం JN1 మనం తీసుకున్నట్లయితే కోవిడ్ అనేది రూపాంతరం చెందుతూనే వస్తుంది. మొదట్లో ఉన్నది D614G అనేది ఒకటి ఉండేది. ఆ తర్వాత మనకి డెల్టా వేరియంట్ మనం చూసాం. ఆ తర్వాత ఒమిక్రాన్ వేరియంట్ చూసాం. ఆ ఒమిక్రాన్ వేరియంట్ చాలా సబ్ వేరియంట్స్గా విపరీతంగా మ్యూటేట్ అయ్యి రూపాంతరం చెంది వస్తుంది. వాటిలో కొన్ని రకాలు EZ5 అని, XBB1 అని, ఇట్లా మనం చాలా రకాలు చూసాం. దాంట్లో XBB1.5 అని కూడా చూసాం. వీటిల్లో మనకి ప్రధానంగా ఒకటి ఏమొస్తుందంటే BA.1.286 అనేది ఒకటి వస్తుంది. సో ఆ BA.1.286 నుంచి అక్కడ నుంచి మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన వేరియంట్ JN1 వేరియంట్ అని వచ్చింది. BA.286 నుంచి JN1 అనే వేరియంట్ వచ్చింది. ఇది కొత్తగా ఒక మ్యుటేషన్ రావడం వల్ల వచ్చింది. ఏ మ్యుటేషన్ అంటే ఇది L455S అనే మ్యుటేషన్. ఇది రిసెప్టార్ బైండింగ్ డొమైన్లో ఉంటుంది. అంటే ఈ రిసెప్టార్ బైండింగ్ డొమైన్లో మనకి ఇది ఎప్పుడైతే ఈ కొత్త L455S మ్యుటేషన్ అని వస్తుందో, ఇది ఇంతకు ముందు కన్నా కూడా వేగంగా వ్యాప్తి చెందటమే కాకుండా ఇంతకుముందు ఆల్రెడీ వచ్చి తగ్గిపోయిన వాళ్ళకి, అదేవిధంగా వ్యాక్సిన్స్ వేసుకొని తగ్గిపోయిన వాళ్ళకి కూడా ఇది మళ్ళీ ఇన్ఫెక్షన్ కలగజేసే అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ పేషెంట్కి ఉన్న ఇమ్యూనిటీని బైపాస్ చేసి ఆ ఇమ్యూన్ని ఇవేడ్ చేసి ఇది అటాక్ చేసే అవకాశం ఉంటుంది. అందుకనే దీనికి అంత ప్రాచుర్యం లభిస్తుంది. ఈ కోవిడ్ వేరియంట్స్ ఎట్లా ఉంటాయంటే ఏదైతే ఎక్కువగా వ్యాప్తి చెందుతుందో అది మిగతా వాటిని అన్నింటినీ రీప్లేస్ చేస్తూ పోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమాజంలో ఉన్న కోవిడ్ అన్నీ ఒక 100 ఉన్నాయనుకోండి, దాంట్లో ఒక 70 వరకు XBB1.5 ఉన్నాయనుకోండి, ఒక 100 BA.5 ఉన్నాయనుకోండి, ఇంకొక 100 BA.286 ఉన్నాయనుకోండి. ఇట్లా ఉన్న వీటిల్లో మనకి ఏదైతే ఎక్కువ వేగంగా ట్రాన్స్మిట్ అవుతుందో అది మిగతా వాటిని అన్నిటిని రీప్లేస్ చేసి ముందుకెళ్ళిపోతుంది. ఇప్పుడు JN1 చేస్తుంది అదే. JN1 ఏం చేస్తుందంటే మిగతా అన్ని వేరియంట్స్ని తోసిరాజని ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి కొన్ని రోజులు పోయిన తర్వాత ఇప్పటికి ఒక 15 to 20% మాత్రమే JN1 ఉంది. కొన్ని రోజులు పోయిన తర్వాత అన్ని 100% JN1 అయిపోయినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే కొత్తగా ఇన్ఫెక్షన్స్ వచ్చేది వేగవంతంగా ఏ వేరియంట్తో వస్తుందో ఆ వేరియంట్ ద్వారానే ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంటే, ఇది ఒక కొత్త వేరియంట్ కాదు. కాకపోతే ఇది వేగంగా వ్యాప్తి చెందుతుంది, ఇమ్యూన్ ఎస్కేప్ ఉంది. ఈ రెండు కారణాల వల్ల WHO దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా ప్రకటించింది. సో ఇది మనం ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాల్సింది. ఇకపోతే దీని లక్షణాలు ఎలా ఉంటాయి? నార్మల్గా కోవిడ్కి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, దీనికి కూడా అలాంటి లక్షణాలు ఉంటాయి. అంటే మనకి కొంచెం జలుబు చేయటం కానివ్వండి, సోర్ థ్రోట్ రావటం కానివ్వండి, ఒళ్ళు నొప్పులు రావటం కానివ్వండి, ఫీవర్ రావటం కానివ్వండి, ఇలాగే మనకి ఒక ఫ్లూ లైక్ ఇల్నెస్ లాగా ఇది ప్రజెంట్ చేస్తుంది. దీంతో కొంచెం గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్ ఎక్కువగానే ఉంటాయి. మోషన్స్ కానివ్వండి, వామిటింగ్స్ కానివ్వండి కొంచెం ఎక్కువ అవకాశం ఉంది. అదేవిధంగా ఫీవర్ అందరికీ లేవుంటుంది. కొంతమందికి ఫీవర్ లేకుండా జస్ట్ బాడీ పెయిన్స్, తర్వాత గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్తో కూడా ప్రజెంట్ అవుతున్నారు అని. ఇకపోతే ఇది ఎంత సివియర్ అయ్యే అవకాశం ఉంది అంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి, అంటే 90% పైగా పీపుల్కి ఇది సీరియస్ కాకుండా ఒక మాదిరిగా జలుబు దగ్గులాగే వచ్చి తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ కొంతమందిలో మాత్రం అది సివియర్ అయ్యే అవకాశం ఉంది. అది ఎవరైతే మనుషులు కోమార్బిడ్ కండిషన్స్ అంటాం కదా, అంటే కిడ్నీ ప్రాబ్లం కానివ్వండి, లివర్ ప్రాబ్లం కానివ్వండి, గుండె ప్రాబ్లం కానివ్వండి, ఒబేసిటీ కానివ్వండి, లేకపోతే ప్రెగ్నెన్సీ కానివ్వండి, ఇలాంటి హై రిస్క్ సిచ్యువేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ హై రిస్క్ సిచ్యువేషన్లో ఇది ప్రాణానికి ప్రమాదం దారితీసే అవకాశం కూడా ఉంది. కానీ ఆ ప్రాణానికి ప్రమాదం దారితీసే అవకాశం <1% ఉంటుంది. 99.9% ఏం కాదు. కానీ ఒక్కసారిగా ఎక్కువ వ్యాప్తి చెందిందంటే వైరస్, ఈ 0.1% కూడా మన ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువగా ప్రాణాలకు ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని నిలువరించడానికి మనం ఏం చేయాలి, అది చాలా ఇంపార్టెంట్ థింగ్. దీన్ని నిలువరించడానికి మనం ఏం చేయాలంటే మాస్కులు అందరూ పెట్టుకోవాలి.
గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయాలి. సోషల్ గ్యాదరింగ్స్, ఎస్పెషల్లీ ఇండోర్ గ్యాదరింగ్స్ మనం అవాయిడ్ చేయాలి. ఒకవేళ నలుగురు కలిసి మాట్లాడుకోవాలంటే బయట కూర్చొని బయట చక్కగా మాట్లాడుకోవడం అనేదాన్ని ప్రిఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మనకి వెంటిలేషన్ సరిగ్గా ఉంటే ఒకళ్ళ నుంచి ఒకరికి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎవరికైతే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో వాళ్ళు ఆ విషయం తెలియగానే ఐసోలేట్ అయ్యి 5 to 7 days ఉండాల్సిన అవసరం ఉంది. సో దట్ ఇంకొకరికి అంటించకుండా ఉంటారు. అదేవిధంగా మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎల్డర్లీ పీపుల్, వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ దగ్గరికి మీరు జలుబు దగ్గు వస్తే వెళ్ళడం కానివ్వండి, లేకపోతే వాళ్ళని కొంత మేరకు ఐసోలేషన్లో ఉంచాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవే మాత్రమే కాకుండా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంటే. బాగా డిసీజ్ కోర్స్ ఎప్పుడు మారుతుందంటే కొత్త వేరియంట్ వచ్చినప్పుడు డిసీజ్ కోర్స్ మారుతుంది. అంతేగాని ఇప్పుడు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ సడన్గా పిల్లల్ని అటాక్ చేస్తుంది అనడంలో ఎటువంటి ఆధారాలు లేవు. ఇంతకుముందు మనకి ఒమిక్రాన్ ఎలా ఉందో అదే విధంగా ఉంటుంది, కానీ నెంబర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంత మేరకు అది ప్రమాదకరం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని వేగంగా స్ప్రెడ్ చేయనీయకుండా మనం ఉంచాలి. కాబట్టి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంతకుముందు మనం చేసిన తప్పులు మనం ఇప్పుడు మళ్ళీ చేయకూడదు. అంటే కోవిడ్ తప్పించుకోవాలంటే విపరీతమైన ఆహారం తినాలని, ఎక్సర్సైజ్ చేయకూడదని ఇట్లాంటివి ఏం పెట్టుకోకుండా చక్కగా ఆహారం విషయంలో ఆరోగ్యంగా తీసుకొని ఎక్సర్సైజ్ కూడా మామూలుగా చేసుకుంటూ ఉండడం మంచిది. ఇకపోతే దీని ట్రీట్మెంట్ విషయానికి వస్తే మోనోక్లోనల్ యాంటీబాడీస్ లాంటివి పనిచేయవు. అప్పుడు ఇంతకుముందు మోనోక్లోనల్ యాంటీబాడీస్ సీరం ఇచ్చేవాళ్ళు కదా, అది పనిచేయదు. ఇక ప్యాక్సిలోవిడ్ అనేది ఉంది. ఆ ప్యాక్సిలోవిడ్ అనేది కొంతమేరకు పనిచేసే అవకాశం ఉంటుంది. కానీ ప్యాక్సిలోవిడ్లో ఏంటంటే రీబౌండ్ రావటం కానివ్వండి, అదేవిధంగా మళ్ళీ వేరే మెడిసిన్స్తో పాటు ఇంటరాక్షన్స్ రావటం కానివ్వండి కొంచెం ఎక్కువ కామన్ ఉంటాయి. కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప యూజువల్గా 90% పైన పీపుల్కి జస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, అంటే జ్వరం వస్తే జ్వరం ట్యాబ్లెట్, జలుబు వస్తే జలుబు ట్యాబ్లెట్, మోషన్స్ అవుతుంటే మోషన్ ట్యాబ్లెట్, ఇట్లాంటివి వాడుకొని మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి JN1 అనేది కొంచెం కొత్తగా వస్తున్న వేరియంట్. దీని విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజల కన్నా కూడా ప్రభుత్వం ఎక్కువ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఎటువంటి పరిస్థితుల్లో లేదు, ఎందుకంటే ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంటే కాబట్టి. కానీ మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే కొంతమేరకు హాస్పిటలైజేషన్స్, కొంతమేరకు మరణాలు మనకి వివిధ కంట్రీస్లో కనబడుతోంది. ఇండియాలో కూడా కొన్ని మరణాలు రికార్డ్ చేయడం జరిగింది. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను డాక్టర్ MSS ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్ని. ఇవాళ JN1 వేరియంట్ అనేది మనకి ఇండియా మొత్తం వ్యాప్తి చెందుతుందని, దానివలన కొంచెం ప్రమాదం ఏదన్నా పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరించడం జరిగింది. అసలు ఏంటి JN1 అంటే ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, దీన్ని ఏ విధంగా డయాగ్నోస్ చేయాలి, దీని ట్రీట్మెంట్ ఏముంటుంది, వ్యాక్సిన్స్ పనిచేస్తాయా లేదా, ప్రమాదం ఎంతవరకు ఉంది, ఇది ఎంత మేరకు వేవ్ కింద మారే అవకాశం ఉంది, ఇవన్నీ గబగబా చూద్దాం. మొదటగా మనం JN1 మనం తీసుకున్నట్లయితే కోవిడ్ అనేది రూపాంతరం చెందుతూనే వస్తుంది. మొదట్లో ఉన్నది D614G అనేది ఒకటి ఉండేది. ఆ తర్వాత మనకి డెల్టా వేరియంట్ మనం చూసాం. ఆ తర్వాత ఒమిక్రాన్ వేరియంట్ చూసాం. ఆ ఒమిక్రాన్ వేరియంట్ చాలా సబ్ వేరియంట్స్గా విపరీతంగా మ్యూటేట్ అయ్యి రూపాంతరం చెంది వస్తుంది. వాటిలో కొన్ని రకాలు EZ5 అని, XBB1 అని, ఇట్లా మనం చాలా రకాలు చూసాం. దాంట్లో XBB1.5 అని కూడా చూసాం. వీటిల్లో మనకి ప్రధానంగా ఒకటి ఏమొస్తుందంటే BA.1.286 అనేది ఒకటి వస్తుంది. సో ఆ BA.1.286 నుంచి అక్కడ నుంచి మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన వేరియంట్ JN1 వేరియంట్ అని వచ్చింది. BA.286 నుంచి JN1 అనే వేరియంట్ వచ్చింది. ఇది కొత్తగా ఒక మ్యుటేషన్ రావడం వల్ల వచ్చింది. ఏ మ్యుటేషన్ అంటే ఇది L455S అనే మ్యుటేషన్. ఇది రిసెప్టార్ బైండింగ్ డొమైన్లో ఉంటుంది. అంటే ఈ రిసెప్టార్ బైండింగ్ డొమైన్లో మనకి ఇది ఎప్పుడైతే ఈ కొత్త L455S మ్యుటేషన్ అని వస్తుందో, ఇది ఇంతకు ముందు కన్నా కూడా వేగంగా వ్యాప్తి చెందటమే కాకుండా ఇంతకుముందు ఆల్రెడీ వచ్చి తగ్గిపోయిన వాళ్ళకి, అదేవిధంగా వ్యాక్సిన్స్ వేసుకొని తగ్గిపోయిన వాళ్ళకి కూడా ఇది మళ్ళీ ఇన్ఫెక్షన్ కలగజేసే అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ పేషెంట్కు ఉన్న ఇమ్యూనిటీని బైపాస్ చేసి ఆ ఇమ్యూన్ని ఇవేడ్ చేసి ఇది అటాక్ చేసే అవకాశం ఉంటుంది. అందుకనే దీనికి అంత ప్రాచుర్యం లభిస్తుంది. ఈ కోవిడ్ వేరియంట్స్ ఎట్లా ఉంటాయంటే ఏదైతే ఎక్కువగా వ్యాప్తి చెందుతుందో అది మిగతా వాటిని రీప్లేస్ చేస్తూ పోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమాజంలో ఉన్న కోవిడ్ అన్నీ ఒక 100 ఉన్నాయనుకోండి, దాంట్లో ఒక 70 వరకు XBB1.5 ఉన్నాయనుకోండి, ఒక 100 BA.5 ఉన్నాయనుకోండి,
ఇంకొక 100 BA.286 ఉన్నాయనుకోండి. ఇట్లా ఉన్న వీటిల్లో మనకి ఏదైతే ఎక్కువ వేగంగా ట్రాన్స్మిట్ అవుతుందో అది మిగతా వాటినన్నిటిని రీప్లేస్ చేసి ముందుకెళ్ళిపోతుంది. ఇప్పుడు JN.1 చేస్తుంది అదే. JN.1 ఏం చేస్తుందంటే మిగతా అన్ని వేరియంట్స్ని తోసిరాజని ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి కొన్ని రోజులు పోయిన తర్వాత ఇప్పటికి ఒక 15 to 20% మాత్రమే JN.1 ఉంది. కొన్ని రోజులు పోయిన తర్వాత అన్ని 100% JN.1 అయిపోయినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే కొత్తగా ఇన్ఫెక్షన్స్ వచ్చేది వేగవంతంగా ఏ వేరియంట్తో వస్తుందో ఆ వేరియంట్ ద్వారానే ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంటే, ఇది ఒక కొత్త వేరియంట్ కాదు. కాకపోతే ఇది వేగంగా వ్యాప్తి చెందుతుంది, ఇమ్యూన్ ఎస్కేప్ ఉంది. ఈ 2 కారణాల వల్ల WHO దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా ప్రకటించింది. సో ఇది మనం ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాల్సింది. ఇకపోతే దీని లక్షణాలు ఎలా ఉంటాయి? నార్మల్గా కోవిడ్కి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, దీనికి కూడా అలాంటి లక్షణాలు ఉంటాయి. అంటే మనకి కొంచెం జలుబు చేయటం కానివ్వండి, సోర్ థ్రోట్ రావటం కానివ్వండి, ఒళ్ళు నొప్పులు రావటం కానివ్వండి, ఫీవర్ రావటం కానివ్వండి, ఇలాగే మనకి ఒక ఫ్లూ లైక్ ఇల్నెస్ లాగా ఇది ప్రజెంట్ చేస్తుంది. దీంతో కొంచెం గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్ ఎక్కువగానే అంటే మోషన్స్ కానివ్వండి, వామిటింగ్స్ కానివ్వండి కొంచెం ఎక్కువ అవకాశం ఉంది. అదేవిధంగా ఫీవర్ అందరికీ లేవుట్, కొంతమందికి ఫీవర్ లేకుండా జస్ట్ బాడీ పెయిన్స్ తర్వాత గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్తో కూడా ప్రజెంట్ అవుతున్నారు అని. ఇకపోతే ఇది ఎంత సివియర్ అయ్యే అవకాశం ఉంది అంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి అంటే 90% పైగా పీపుల్కి ఇది సీరియస్ కాకుండా ఒక మాదిరిగా జలుబు దగ్గులాగే వచ్చి తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ కొంతమందిలో మాత్రం అది సివియర్ అయ్యే అవకాశం ఉంది. అది ఎవరైతే మనుషులు కోమార్బిడ్ కండిషన్స్ అంటాం కదా, అంటే కిడ్నీ ప్రాబ్లం కానివ్వండి, లివర్ ప్రాబ్లం కానివ్వండి, గుండె ప్రాబ్లం కానివ్వండి, ఒబేసిటీ కానివ్వండి, లేకపోతే ప్రెగ్నెన్సీ కానివ్వండి, ఇలాంటి హై రిస్క్ సిచ్యువేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ హై రిస్క్ సిచ్యువేషన్లో ఇది ప్రాణానికి ప్రమాదం దారితీసే అవకాశం కూడా ఉంది. కానీ ఆ ప్రాణానికి ప్రమాదం దారితీసే అవకాశం <1% ఉంటుంది. 99.9% ఏం కాదు. కానీ ఒక్కసారిగా ఎక్కువ వ్యాప్తి చెందిందంటే వైరస్ ఈ 0.1% కూడా మన ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువగా ప్రాణాలకు ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని నిలువరించడానికి మనం ఏం చేయాలి, అది చాలా ఇంపార్టెంట్ థింగ్. దీన్ని నిలువరించడానికి మనం ఏం చేయాలంటే మాస్కులు అందరూ పెట్టుకోవాలి, గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయాలి, సోషల్ గ్యాదరింగ్స్ ఎస్పెషల్లీ ఇండోర్ గ్యాదరింగ్స్ మనం అవాయిడ్ చేయాలి. ఒకవేళ నలుగురు కలిసి మాట్లాడుకోవాలంటే బయట కూర్చొని బయట చక్కగా మాట్లాడుకోవడం అనే దాన్ని ప్రిఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మనకి వెంటిలేషన్ సరిగ్గా ఉంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎవరికైతే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో వాళ్ళు ఆ విషయం తెలియగానే ఐసోలేట్ అయ్యి 5 to 7 days ఉండాల్సిన అవసరం ఉంది. సో దట్ ఇంకొకరికి అంటించకుండా ఉంటారు. అదేవిధంగా మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎల్డర్లీ పీపుల్ వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ దగ్గరికి మీరు జలుబు దగ్గు వస్తే వెళ్ళడం కానివ్వండి, లేకపోతే వాళ్ళని కొంత మేరకు ఐసోలేషన్లో ఉంచాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవే మాత్రమే కాకుండా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంటే. బాగా డిసీజ్ కోర్స్ ఎప్పుడు మారుతుందంటే కొత్త వేరియంట్ వచ్చినప్పుడు డిసీజ్ కోర్స్ మారుతుంది. అంతేగాని ఇప్పుడు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ సడన్గా పిల్లల్ని అటాక్ చేస్తుంది అనడంలో ఎటువంటి ఆధారాలు లేవు. ఇంతకుముందు మనకి ఒమిక్రాన్ ఎలా ఉందో అదే విధంగా ఉంటుంది, కానీ నెంబర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంత మేరకు అది ప్రమాదకరం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని వేగంగా స్ప్రెడ్ చేయనీయకుండా మనం ఉంచాలి. కాబట్టి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంతకుముందు మనం చేసిన తప్పులు మనం ఇప్పుడు మళ్ళీ చేయకూడదు. అంటే కోవిడ్ తప్పించుకోవాలంటే విపరీతమైన ఆహారం తినాలని, ఎక్సర్సైజ్ చేయకూడదని ఇట్లాంటివి ఏం పెట్టుకోకుండా చక్కగా ఆహారం విషయంలో ఆరోగ్యంగా తీసుకొని ఎక్సర్సైజ్ కూడా మామూలుగా చేసుకుంటూ ఉండడం మంచిది. ఇకపోతే దీని ట్రీట్మెంట్ విషయానికి వస్తే మోనోక్లోనల్ యాంటీబాడీస్ లాంటివి పనిచేయవు. అప్పుడు ఇంతకుముందు మోనోక్లోనల్ యాంటీబాడీస్ సీరం ఇచ్చేవాళ్ళు కదా, అది పనిచేయదు. ఇక ప్యాక్సిలోవిడ్ అనేది ఉంది. ఆ ప్యాక్సిలోవిడ్ అనేది కొంత మేరకు పనిచేసే అవకాశం ఉంటుంది. కానీ ప్యాక్సిలోవిడ్లో ఏంటంటే రీబౌండ్ రావటం కానివ్వండి, అదేవిధంగా మళ్ళీ వేరే మెడిసిన్స్తో పాటు ఇంటరాక్షన్స్ రావటం కానివ్వండి కొంచెం ఎక్కువ కామన్ ఉంటాయి. కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప యూజువల్గా 90% పైన పీపుల్కి జస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, అంటే జ్వరం వస్తే జ్వరం ట్యాబ్లెట్, జలుబు వస్తే జలుబు ట్యాబ్లెట్, మోషన్స్ అవుతుంటే మోషన్ ట్యాబ్లెట్, ఇట్లాంటివి వాడుకొని మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి JN.1 అనేది కొంచెం కొత్తగా వస్తున్న వేరియంట్. దీని విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజల కన్నా కూడా ప్రభుత్వం ఎక్కువ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఎటువంటి పరిస్థితుల్లో లేదు, ఎందుకంటే ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంటే కాబట్టి. కానీ మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే కొంతమేరకు హాస్పిటలైజేషన్స్, కొంతమేరకు మరణాలు
మనకి వివిధ కంట్రీస్లో కనబడుతోంది. ఇండియాలో కూడా కొన్ని మరణాలు రికార్డ్ చేయడం జరిగింది. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్ని. ఇవాళ JN.1 వేరియంట్ అనేది మనకి ఇండియా మొత్తం వ్యాప్తి చెందుతుందని, దానివలన కొంచెం ప్రమాదం ఏదన్నా పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరించడం జరిగింది. అసలు ఏంటి JN.1 అంటే ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, దీన్ని ఏ విధంగా డయాగ్నోస్ చేయాలి, దీని ట్రీట్మెంట్ ఏముంటుంది, వ్యాక్సిన్స్ పనిచేస్తాయా లేదా, ప్రమాదం ఎంతవరకు ఉంది, ఇది ఎంత మేరకు వేవ్ కింద మారే అవకాశం ఉంది, ఇవన్నీ గబగబా చూద్దాం. మొదటగా మనం JN.1 మనం తీసుకున్నట్లయితే కోవిడ్ అనేది రూపాంతరం చెందుతూనే వస్తుంది. మొదట్లో ఉన్నది D614G అనేది ఒకటి ఉండేది. ఆ తర్వాత మనకి డెల్టా వేరియంట్ మనం చూసాం. ఆ తర్వాత ఒమిక్రాన్ వేరియంట్ చూసాం. ఆ ఒమిక్రాన్ వేరియంట్ చాలా సబ్ వేరియంట్స్గా విపరీతంగా మ్యూటేట్ అయ్యి రూపాంతరం చెంది వస్తుంది. వాటిలో కొన్ని రకాలు EZ5 అని, XBB1 అని, ఇట్లా మనం చాలా రకాలు చూసాం. దాంట్లో XBB1.5 అని కూడా చూసాం. వీటిల్లో మనకి ప్రధానంగా ఒకటి ఏమొస్తుందంటే BA.1.286 అనేది ఒకటి వస్తుంది. సో ఆ BA.1.286 నుంచి అక్కడ నుంచి మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన వేరియంట్ JN.1 వేరియంట్ అని వచ్చింది. BA.286 నుంచి JN.1 అనే వేరియంట్ వచ్చింది. ఇది కొత్తగా ఒక మ్యుటేషన్ రావడం వల్ల వచ్చింది. ఏ మ్యుటేషన్ అంటే ఇది L455S అనే మ్యుటేషన్. ఇది రిసెప్టార్ బైండింగ్ డొమైన్లో ఉంటుంది. అంటే ఈ రిసెప్టార్ బైండింగ్ డొమైన్లో మనకి ఇది ఎప్పుడైతే ఈ కొత్త L455S మ్యుటేషన్ అని వస్తుందో, ఇది ఇంతకు ముందు కన్నా కూడా వేగంగా వ్యాప్తి చెందటమే కాకుండా ఇంతకుముందు ఆల్రెడీ వచ్చి తగ్గిపోయిన వాళ్ళకి, అదేవిధంగా వ్యాక్సిన్స్ వేసుకొని తగ్గిపోయిన వాళ్ళకి కూడా ఇది మళ్ళీ ఇన్ఫెక్షన్ కలగజేసే అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ పేషెంట్కి ఉన్న ఇమ్యూనిటీని బైపాస్ చేసి, ఆ ఇమ్యూన్ని ఇవేడ్ చేసి ఇది అటాక్ చేసే అవకాశం ఉంటుంది. అందుకనే దీనికి అంత ప్రాచుర్యం లభిస్తుంది. ఈ కోవిడ్ వేరియంట్స్ ఎట్లా ఉంటాయంటే ఏదైతే ఎక్కువగా వ్యాప్తి చెందుతుందో అది మిగతా వాటిని రీప్లేస్ చేస్తూ పోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమాజంలో ఉన్న కోవిడ్ అన్నీ ఒక 100 ఉన్నాయి అనుకోండి, దాంట్లో ఒక 70 వరకు XBB1.5 ఉన్నాయనుకోండి, ఒక 100 BA.5 ఉన్నాయనుకోండి, ఇంకొక 100 BA.286 ఉన్నాయనుకోండి. ఇట్లా ఉన్న వీటిల్లో మనకి ఏదైతే ఎక్కువ వేగంగా ట్రాన్స్మిట్ అవుతుందో అది మిగతా వాటినన్నిటిని రీప్లేస్ చేసి ముందుకెళ్ళిపోతుంది. ఇప్పుడు JN.1 చేస్తుంది అదే. JN.1 ఏం చేస్తుందంటే మిగతా అన్ని వేరియంట్స్ని తోసిరాజని ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి కొన్ని రోజులు పోయిన తర్వాత ఇప్పటికి ఒక 15-20% మాత్రమే JN.1 ఉంది. కొన్ని రోజులు పోయిన తర్వాత అన్ని 100% JN.1 అయిపోయినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే కొత్తగా ఇన్ఫెక్షన్స్ వచ్చేది వేగవంతంగా ఏ వేరియంట్తో వస్తుందో ఆ వేరియంట్ ద్వారానే ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంటే, ఇది ఒక కొత్త వేరియంట్ కాదు. కాకపోతే ఇది వేగంగా వ్యాప్తి చెందుతుంది, ఇమ్యూన్ ఎస్కేప్ ఉంది. ఈ రెండు కారణాల వల్ల WHO దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా ప్రకటించింది. సో ఇది మనం ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాల్సింది. ఇకపోతే దీని లక్షణాలు ఎలా ఉంటాయి? నార్మల్గా కోవిడ్కి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, దీనికి కూడా అలాంటి లక్షణాలు ఉంటాయి. అంటే మనకి కొంచెం జలుబు చేయటం కానివ్వండి, సోర్ థ్రోట్ రావటం కానివ్వండి, ఒళ్ళు నొప్పులు రావటం కానివ్వండి, ఫీవర్ రావటం కానివ్వండి, ఇలాగే మనకి ఒక ఫ్లూ లైక్ ఇల్నెస్ లాగా ఇది ప్రజెంట్ చేస్తుంది. దీంతో కొంచెం గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్ ఎక్కువగానే అంటే మోషన్స్ కానివ్వండి, వామిటింగ్స్ కానివ్వండి కొంచెం ఎక్కువయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఫీవర్ అందరికీ లేవట్టు, కొంతమందికి ఫీవర్ లేకుండా జస్ట్ బాడీ పెయిన్స్, తర్వాత గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్తో కూడా ప్రజెంట్ అవుతున్నారు అని. ఇకపోతే ఇది ఎంత సివియర్ అయ్యే అవకాశం ఉంది అంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి, అంటే 90% పైగా పీపుల్కి ఇది సీరియస్ కాకుండా ఒక మాదిరిగా జలుబు దగ్గులాగే వచ్చి తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ కొంతమందిలో మాత్రం అది సివియర్ అయ్యే అవకాశం ఉంది. అది ఎవరైతే మనుషులు కోమార్బిడ్ కండిషన్స్ అంటాం కదా, అంటే కిడ్నీ ప్రాబ్లం కానివ్వండి, లివర్ ప్రాబ్లం కానివ్వండి, గుండె ప్రాబ్లం కానివ్వండి, ఒబేసిటీ కానివ్వండి, లేకపోతే ప్రెగ్నెన్సీ కానివ్వండి, ఇలాంటి హై రిస్క్ సిచ్యువేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ హై రిస్క్ సిచ్యువేషన్లో ఇది ప్రాణానికి ప్రమాదం దారితీసే అవకాశం కూడా ఉంది. కానీ ఆ ప్రాణానికి ప్రమాదం దారితీసే అవకాశం <1% ఉంటుంది. 99.9% ఏం కాదు. కానీ ఒక్కసారిగా ఎక్కువ వ్యాప్తి చెందిందంటే వైరస్ ఈ 0.1% కూడా మన ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువగా ప్రాణాలకు ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి
దీన్ని నిలువరించడానికి మనం ఏం చేయాలి, అది చాలా ఇంపార్టెంట్ థింగ్. దీన్ని నిలువరించడానికి మనం ఏం చేయాలంటే మాస్కులు అందరూ పెట్టుకోవాలి, గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయాలి, సోషల్ గ్యాదరింగ్స్ ఎస్పెషల్లీ ఇండోర్ గ్యాదరింగ్స్ మనం అవాయిడ్ చేయాలి. ఒకవేళ నలుగురు కలిసి మాట్లాడుకోవాలంటే బయట కూర్చొని ఆరు బయట చక్కగా మాట్లాడుకోవడం అనేదాన్ని ప్రిఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మనకి వెంటిలేషన్ సరిగ్గా ఉంటే ఒకళ్ళ నుంచి ఒకరికి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎవరికైతే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో వాళ్ళు ఆ విషయం తెలియగానే ఐసోలేట్ అయ్యి 5 to 7 days ఉండాల్సిన అవసరం ఉంది, సో దట్ ఇంకొకరికి అంటించకుండా ఉంటారు. అదేవిధంగా మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎల్డర్లీ పీపుల్, వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ దగ్గరికి మీరు జలుబు దగ్గు వస్తే వెళ్ళడం కానివ్వండి, లేకపోతే వాళ్ళని కొంత మేరకు ఐసోలేషన్లో ఉంచాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవే మాత్రమే కాకుండా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంటే. బాగా డిసీజ్ కోర్స్ ఎప్పుడు మారుతుందంటే కొత్త వేరియంట్ వచ్చినప్పుడు డిసీజ్ కోర్స్ మారుతుంది. అంతేగాని ఇప్పుడు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ సడన్గా పిల్లల్ని అటాక్ చేస్తుంది అనడంలో ఎటువంటి ఆధారాలు లేవు. ఇంతకుముందు మనకి ఒమిక్రాన్ ఎలా ఉందో అదే విధంగా ఉంటుంది, కానీ నెంబర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంత మేరకు అది ప్రమాదకరం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని వేగంగా స్ప్రెడ్ చేయనీయకుండా మనం ఉంచాలి. కాబట్టి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంతకుముందు మనం చేసిన తప్పులు మనం ఇప్పుడు మళ్ళీ చేయకూడదు. అంటే కోవిడ్ తప్పించుకోవాలంటే విపరీతమైన ఆహారం తినాలని, ఎక్సర్సైజ్ చేయకూడదని ఇట్లాంటివి ఏం పెట్టుకోకుండా చక్కగా ఆహారం విషయంలో ఆరోగ్యంగా తీసుకొని ఎక్సర్సైజ్ కూడా మామూలుగా చేసుకుంటూ ఉండడం మంచిది. ఇకపోతే దీని ట్రీట్మెంట్ విషయానికి వస్తే మోనోక్లోనల్ యాంటీబాడీస్ లాంటివి పనిచేయవు. అప్పుడు ఇంతకుముందు మోనోక్లోనల్ యాంటీబాడీస్ సీరం ఇచ్చేవాళ్ళు కదా, అది పనిచేయదు. ఇక ప్యాక్సిలోవిడ్ అనేది ఉంది, ఆ ప్యాక్సిలోవిడ్ అనేది కొంతమేరకు పనిచేసే అవకాశం ఉంటుంది. కానీ ప్యాక్సిలోవిడ్లో ఏంటంటే రీబౌండ్ రావటం కానివ్వండి, అదేవిధంగా మళ్ళీ వేరే మెడిసిన్స్తో పాటు ఇంటరాక్షన్స్ రావటం కానివ్వండి కొంచెం ఎక్కువ కామన్ ఉంటాయి. కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప యూజువల్గా 90% పైన పీపుల్కి జస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, అంటే జ్వరం వస్తే జ్వరం ట్యాబ్లెట్, జలుబు వస్తే జలుబు ట్యాబ్లెట్, మోషన్స్ అవుతుంటే మోషన్ ట్యాబ్లెట్, ఇట్లాంటివి వాడుకొని మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి JN1 అనేది కొంచెం కొత్తగా వస్తున్న వేరియంట్. దీని విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజల కన్నా కూడా ప్రభుత్వం ఎక్కువ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఎటువంటి పరిస్థితుల్లో లేదు, ఎందుకంటే ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంటే కాబట్టి. కానీ మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే కొంతమేరకు హాస్పిటలైజేషన్స్, కొంతమేరకు మరణాలు మనకి వివిధ కంట్రీస్లో కనబడుతోంది. ఇండియాలో కూడా కొన్ని మరణాలు రికార్డ్ చేయడం జరిగింది. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను డాక్టర్ MSS ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్ని. ఇవాళ JN1 వేరియంట్ అనేది మనకి ఇండియా మొత్తం వ్యాప్తి చెందుతుందని, దానివలన కొంచెం ప్రమాదం ఏదన్నా పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరించడం జరిగింది. అసలు ఏంటి JN1 అంటే ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, దీన్ని ఏ విధంగా డయాగ్నోస్ చేయాలి, దీని ట్రీట్మెంట్ ఏముంటుంది, వ్యాక్సిన్స్ పనిచేస్తాయా లేదా, ప్రమాదం ఎంతవరకు ఉంది, ఇది ఎంత మేరకు వేవ్ కింద మారే అవకాశం ఉంది, ఇవన్నీ గబగబా చూద్దాం. మొదటగా మనం JN1 మనం తీసుకున్నట్లయితే కోవిడ్ అనేది రూపాంతరం చెందుతూనే వస్తుంది. మొదట్లో ఉన్నది D614G అనేది ఒకటి ఉండేది. ఆ తర్వాత మనకి డెల్టా వేరియంట్ మనం చూసాం. ఆ తర్వాత ఒమిక్రాన్ వేరియంట్ చూసాం. ఆ ఒమిక్రాన్ వేరియంట్ చాలా సబ్ వేరియంట్స్గా విపరీతంగా మ్యూటేట్ అయ్యి రూపాంతరం చెంది వస్తుంది. వాటిలో కొన్ని రకాలు EZ5 అని, XBB1 అని, ఇట్లా మనం చాలా రకాలు చూసాం. దాంట్లో XBB1.5 అని కూడా చూసాం. వీటిల్లో మనకి ప్రధానంగా ఒకటి ఏమొస్తుందంటే BA.1.286 అనేది ఒకటి వస్తుంది. సో ఆ BA.1.286 నుంచి అక్కడ నుంచి మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన వేరియంట్ JN1 వేరియంట్ అని వచ్చింది. BA.286 నుంచి JN1 అనే వేరియంట్ వచ్చింది. ఇది కొత్తగా ఒక మ్యుటేషన్ రావడం వల్ల వచ్చింది. ఏ మ్యుటేషన్ అంటే ఇది L455S అనే మ్యుటేషన్. ఇది రిసెప్టార్ బైండింగ్ డొమైన్లో ఉంటుంది. అంటే ఈ రిసెప్టార్ బైండింగ్ డొమైన్లో మనకి ఇది ఎప్పుడైతే ఈ కొత్త L455S మ్యుటేషన్ అని వస్తుందో ఇది ఇంతకు ముందు కన్నా కూడా వేగంగా వ్యాప్తి చెందటమే కాకుండా ఇంతకుముందు ఆల్రెడీ వచ్చి తగ్గిపోయిన వాళ్ళకి, అదేవిధంగా వ్యాక్సిన్స్ వేసుకొని తగ్గిపోయిన వాళ్ళకి కూడా ఇది మళ్ళీ ఇన్ఫెక్షన్ కలగజేసే అవకాశం. అంటే ఆల్రెడీ పేషెంట్కి ఉన్న ఇమ్యూనిటీని బైపాస్ చేసి ఆ ఇమ్యూన్ని ఇవేడ్ చేసి ఇది అటాక్ చేసే అవకాశం ఉంటుంది. అందుకనే దీనికి అంత ప్రాచుర్యం లభిస్తుంది. ఈ కోవిడ్ వేరియంట్స్ ఎట్లా ఉంటాయంటే ఏదైతే ఎక్కువగా వ్యాప్తి చెందుతుందో అది మిగతా వాటినన్నింటినీ రీప్లేస్ చేస్తూ పోతుంది. అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమాజంలో ఉన్న కోవిడ్ అన్నీ ఒక 100 ఉన్నాయి అనుకోండి, దాంట్లో ఒక 70 వరకు XBB 1.5 ఉన్నాయి అనుకోండి, ఒక 100 BA.5 ఉన్నాయి అనుకోండి, ఇంకొక 100 BA.286 ఉన్నాయి అనుకోండి. ఇట్లా ఉన్న వీటిల్లో మనకి ఏదైతే ఎక్కువ వేగంగా ట్రాన్స్మిట్ అవుతుందో అది మిగతా వాటినన్నిటిని రీప్లేస్ చేసి ముందుకెళ్ళిపోతుంది. ఇప్పుడు JN.1 చేస్తుంది అదే. JN.1 ఏం చేస్తుందంటే మిగతా అన్ని వేరియంట్స్ని తోసిరాజని ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి కొన్ని రోజులు పోయిన తర్వాత ఇప్పటికి ఒక 15 to 20% మాత్రమే JN.1 ఉంది. కొన్ని రోజులు పోయిన తర్వాత అన్ని 100% JN.1 అయిపోయినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే కొత్తగా ఇన్ఫెక్షన్స్ వచ్చేది వేగవంతంగా ఏ వేరియంట్తో వస్తుందో ఆ వేరియంట్ ద్వారానే ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంటే, ఇది ఒక కొత్త వేరియంట్ కాదు. కాకపోతే ఇది వేగంగా వ్యాప్తి చెందుతుంది, ఇమ్యూన్ ఎస్కేప్ ఉంది. ఈ 2 కారణాల వల్ల WHO దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా ప్రకటించింది. సో ఇది మనం ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాల్సింది. ఇకపోతే దీని లక్షణాలు ఎలా ఉంటాయి? నార్మల్గా కోవిడ్కి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, దీనికి కూడా అలాంటి లక్షణాలు ఉంటాయి. అంటే మనకి కొంచెం జలుబు చేయటం కానివ్వండి, సోర్ థ్రోట్ రావటం కానివ్వండి, ఒళ్ళు నొప్పులు రావటం కానివ్వండి, ఫీవర్ రావటం కానివ్వండి, ఇలాగే మనకి ఒక ఫ్లూ లైక్ ఇల్నెస్ లాగా ఇది ప్రజెంట్ చేస్తుంది. దీంతో కొంచెం గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్ ఎక్కువగానే అంటే మోషన్స్ కానివ్వండి, వామిటింగ్స్ కానివ్వండి కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఫీవర్ అందరికీ లేవుంటుంది. కొంతమందికి ఫీవర్ లేకుండా జస్ట్ బాడీ పెయిన్స్ తర్వాత గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్తో కూడా ప్రజెంట్ అవుతున్నారు అని. ఇకపోతే ఇది ఎంత సివియర్ అయ్యే అవకాశం ఉంది అంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి అంటే 90% పైగా పీపుల్కి ఇది సీరియస్ కాకుండా ఒక మాదిరిగా జలుబు దగ్గులాగే వచ్చి తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ కొంతమందిలో మాత్రం అది సివియర్ అయ్యే అవకాశం ఉంది. అది ఎవరైతే మనుషులు కోమార్బిడ్ కండిషన్స్ అంటాం కదా, అంటే కిడ్నీ ప్రాబ్లం కానివ్వండి, లివర్ ప్రాబ్లం కానివ్వండి, గుండె ప్రాబ్లం కానివ్వండి, ఒబేసిటీ కానివ్వండి, లేకపోతే ప్రెగ్నెన్సీ కానివ్వండి, ఇలాంటి హై రిస్క్ సిచ్యువేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ హై రిస్క్ సిచ్యువేషన్లో ఇది ప్రాణానికి ప్రమాదం దారితీసే అవకాశం కూడా ఉంది. కానీ ఆ ప్రాణానికి ప్రమాదం దారితీసే అవకాశం <1% ఉంటుంది. 99.9% ఏం కాదు. కానీ ఒక్కసారిగా ఎక్కువ వ్యాప్తి చెందిందంటే వైరస్ ఈ 0.1% కూడా మన ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువగా ప్రాణాలకు ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని నిలువరించడానికి మనం ఏం చేయాలి, అది చాలా ఇంపార్టెంట్ థింగ్. దీన్ని నిలువరించడానికి మనం ఏం చేయాలంటే మాస్కులు అందరూ పెట్టుకోవాలి, గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయాలి, సోషల్ గ్యాదరింగ్స్ ఎస్పెషల్లీ ఇండోర్ గ్యాదరింగ్స్ మనం అవాయిడ్ చేయాలి. ఒకవేళ నలుగురు కలిసి మాట్లాడుకోవాలంటే బయట కూర్చొని బయట చక్కగా మాట్లాడుకోవడం అనే దాన్ని ప్రిఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మనకి వెంటిలేషన్ సరిగ్గా ఉంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎవరికైతే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో వాళ్ళు ఆ విషయం తెలియగానే ఐసోలేట్ అయ్యి 5 to 7 days ఉండాల్సిన అవసరం ఉంది. సో దట్ ఇంకొకరికి అంటించకుండా ఉంటారు. అదేవిధంగా మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎల్డర్లీ పీపుల్ వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ దగ్గరికి మీరు జలుబు దగ్గు వస్తే వెళ్ళడం కానివ్వండి, లేకపోతే వాళ్ళని కొంత మేరకు ఐసోలేషన్లో ఉంచాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవే మాత్రమే కాకుండా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంటే బాగా డిసీజ్ కోర్స్ ఎప్పుడు మారుతుందంటే కొత్త వేరియంట్ వచ్చినప్పుడు డిసీజ్ కోర్స్ మారుతుంది. అంతేగాని ఇప్పుడు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ సడన్గా పిల్లల్ని అటాక్ చేస్తుంది అనడంలో ఎటువంటి ఆధారాలు లేవు. ఇంతకుముందు మనకి ఒమిక్రాన్ ఎలా ఉందో అదే విధంగా ఉంటుంది. కానీ నెంబర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంత మేరకు అది ప్రమాదకరం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని వేగంగా స్ప్రెడ్ చేయనీయకుండా మనం ఉంచాలి. కాబట్టి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంతకుముందు మనం చేసిన తప్పులు మనం ఇప్పుడు మళ్ళీ చేయకూడదు. అంటే కోవిడ్ తప్పించుకోవాలంటే విపరీతమైన ఆహారం తినాలని, ఎక్సర్సైజ్ చేయకూడదని ఇట్లాంటివి ఏం పెట్టుకోకుండా చక్కగా ఆహారం విషయంలో ఆరోగ్యంగా తీసుకొని ఎక్సర్సైజ్ కూడా మామూలుగా చేసుకుంటూ ఉండడం మంచిది. ఇకపోతే దీని ట్రీట్మెంట్ విషయానికి వస్తే మోనోక్లోనల్ యాంటీబాడీస్ లాంటివి పనిచేయవు. అప్పుడు ఇంతకుముందు మోనోక్లోనల్ యాంటీబాడీస్ సీరం ఇచ్చేవాళ్ళు కదా, అది పనిచేయదు. ఇక ప్యాక్సిలోవిడ్ అనేది ఉంది. ఆ ప్యాక్సిలోవిడ్ అనేది కొంత మేరకు పనిచేసే అవకాశం ఉంటుంది. కానీ ప్యాక్సిలోవిడ్లో ఏంటంటే రీబౌండ్ రావటం కానివ్వండి, అదేవిధంగా మళ్ళీ వేరే మెడిసిన్స్తో పాటు ఇంటరాక్షన్స్ రావటం కానివ్వండి కొంచెం ఎక్కువ కామన్ ఉంటాయి. కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప యూజువల్గా 90% పైన పీపుల్కి జస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, అంటే జ్వరం వస్తే జ్వరం ట్యాబ్లెట్, జలుబు వస్తే జలుబు ట్యాబ్లెట్, మోషన్స్ అవుతుంటే మోషన్ ట్యాబ్లెట్, ఇట్లాంటివి వాడుకొని మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి JN.1 అనేది కొంచెం కొత్తగా వస్తున్న వేరియంట్. దీని విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజల కన్నా కూడా ప్రభుత్వం ఎక్కువ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
దీన్ని ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఎటువంటి పరిస్థితుల్లో లేదు, ఎందుకంటే ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంటే కాబట్టి. కానీ మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే కొంతమేరకు హాస్పిటలైజేషన్స్, కొంతమేరకు మరణాలు మనకి వివిధ కంట్రీస్లో కనబడుతోంది. ఇండియాలో కూడా కొన్ని మరణాలు రికార్డ్ చేయడం జరిగింది. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్ని. ఇవాళ JN1 వేరియంట్ అనేది మనకి ఇండియా మొత్తం వ్యాప్తి చెందుతుందని, దానివలన కొంచెం ప్రమాదం ఏదన్నా పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరించడం జరిగింది. అసలు ఏంటి JN1 అంటే ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, దీన్ని ఏ విధంగా డయాగ్నోస్ చేయాలి, దీని ట్రీట్మెంట్ ఏముంటుంది, వ్యాక్సిన్స్ పనిచేస్తాయా లేదా, ప్రమాదం ఎంతవరకు ఉంది, ఇది ఎంత మేరకు వేవ్ కింద మారే అవకాశం ఉంది, ఇవన్నీ గబగబా చూద్దాం. మొదటగా మనం JN1 మనం తీసుకున్నట్లయితే కోవిడ్ అనేది రూపాంతరం చెందుతూనే వస్తుంది. మొదట్లో ఉన్నది D614G అనేది ఒకటి ఉండేది. ఆ తర్వాత మనకి డెల్టా వేరియంట్ మనం చూసాం. ఆ తర్వాత ఒమిక్రాన్ వేరియంట్ చూసాం. ఆ ఒమిక్రాన్ వేరియంట్ చాలా సబ్ వేరియంట్స్గా విపరీతంగా మ్యూటేట్ అయ్యి రూపాంతరం చెంది వస్తూ ఉంది. వాటిలో కొన్ని రకాలు EZ5 అని, XBB1 అని, ఇట్లా మనం చాలా రకాలు చూసాం. దాంట్లో XBB1.5 అని కూడా చూసాం. వీటిల్లో మనకి ప్రధానంగా ఒకటి ఏమొస్తుందంటే BA.1.286 అనేది ఒకటి వస్తుంది. సో ఆ BA.1.286 నుంచి అక్కడ నుంచి మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన వేరియంట్ JN1 వేరియంట్ అని వచ్చింది. BA.286 నుంచి JN1 అనే వేరియంట్ వచ్చింది. ఇది కొత్తగా ఒక మ్యుటేషన్ రావడం వల్ల వచ్చింది. ఏ మ్యుటేషన్ అంటే ఇది L455S అనే మ్యుటేషన్. ఇది రిసెప్టార్ బైండింగ్ డొమైన్లో ఉంటుంది. అంటే ఈ రిసెప్టార్ బైండింగ్ డొమైన్లో మనకి ఇది ఎప్పుడైతే ఈ కొత్త L455S మ్యుటేషన్ అని వస్తుందో, ఇది ఇంతకు ముందు కన్నా కూడా వేగంగా వ్యాప్తి చెందటమే కాకుండా ఇంతకుముందు ఆల్రెడీ వచ్చి తగ్గిపోయిన వాళ్ళకి, అదేవిధంగా వ్యాక్సిన్స్ వేసుకొని తగ్గిపోయిన వాళ్ళకి కూడా ఇది మళ్ళీ ఇన్ఫెక్షన్ కలగజేసే అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ పేషెంట్కి ఉన్న ఇమ్యూనిటీని బైపాస్ చేసి ఆ ఇమ్యూన్ని ఇవేడ్ చేసి ఇది అటాక్ చేసే అవకాశం ఉంటుంది. అందుకనే దీనికి అంత ప్రాచుర్యం లభిస్తుంది. ఈ కోవిడ్ వేరియంట్స్ ఎట్లా ఉంటాయంటే ఏదైతే ఎక్కువగా వ్యాప్తి చెందుతుందో అది మిగతా వాటిని అన్నింటినీ రీప్లేస్ చేస్తూ పోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమాజంలో ఉన్న కోవిడ్ అన్నీ ఒక 100 ఉన్నాయనుకోండి, దాంట్లో ఒక 70 వరకు XBB1.5 ఉన్నాయనుకోండి, ఒక 100 BA.5 ఉన్నాయనుకోండి, ఇంకొక 100 BA.286 ఉన్నాయనుకోండి. ఇట్లా ఉన్న వీటిల్లో మనకి ఏదైతే ఎక్కువ వేగంగా ట్రాన్స్మిట్ అవుతుందో అది మిగతా వాటిని అన్నిటిని రీప్లేస్ చేసి ముందుకెళ్ళిపోతుంది. ఇప్పుడు JN1 చేస్తుంది అదే. JN1 ఏం చేస్తుందంటే మిగతా అన్ని వేరియంట్స్ని తోసిరాజని ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి కొన్ని రోజులు పోయిన తర్వాత ఇప్పటికి ఒక 15 to 20% మాత్రమే JN1 ఉంది. కొన్ని రోజులు పోయిన తర్వాత అన్ని 100% JN1 అయిపోయినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే కొత్తగా ఇన్ఫెక్షన్స్ వచ్చేది వేగవంతంగా ఏ వేరియంట్తో వస్తుందో ఆ వేరియంట్ ద్వారానే ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంటే, ఇది ఒక కొత్త వేరియంట్ కాదు. కాకపోతే ఇది వేగంగా వ్యాప్తి చెందుతుంది, ఇమ్యూన్ ఎస్కేప్ ఉంది. ఈ 2 కారణాల వల్ల WHO దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా ప్రకటించింది. సో ఇది మనం ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాల్సింది. ఇకపోతే దీని లక్షణాలు ఎలా ఉంటాయి? నార్మల్గా కోవిడ్కి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, దీనికి కూడా అలాంటి లక్షణాలు ఉంటాయి. అంటే మనకి కొంచెం జలుబు చేయటం కానివ్వండి, సోర్ థ్రోట్ రావటం కానివ్వండి, ఒళ్ళు నొప్పులు రావటం కానివ్వండి, ఫీవర్ రావటం కానివ్వండి, ఇలాగే మనకి ఒక ఫ్లూ లైక్ ఇల్నెస్ లాగా ఇది ప్రజెంట్ చేస్తుంది. దీంతో కొంచెం గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్ ఎక్కువగానే అంటే మోషన్స్ కానివ్వండి, వామిటింగ్స్ కానివ్వండి కొంచెం ఎక్కువ అవకాశం ఉంది. అదేవిధంగా ఫీవర్ అందరికీ లేవుట్, కొంతమందికి ఫీవర్ లేకుండా జస్ట్ బాడీ పెయిన్స్ తర్వాత గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్తో కూడా ప్రజెంట్ అవుతున్నారు అని. ఇకపోతే ఇది ఎంత సివియర్ అయ్యే అవకాశం ఉంది అంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి, అంటే 90% పైగా పీపుల్కి ఇది సీరియస్ కాకుండా ఒక మాదిరిగా జలుబు దగ్గులాగే వచ్చి తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ కొంతమందిలో మాత్రం అది సివియర్ అయ్యే అవకాశం ఉంది. అది ఎవరైతే మనుషులు కోమార్బిడ్ కండిషన్స్ అంటాం కదా, అంటే కిడ్నీ ప్రాబ్లం కానివ్వండి, లివర్ ప్రాబ్లం కానివ్వండి, గుండె ప్రాబ్లం కానివ్వండి, ఒబేసిటీ కానివ్వండి, లేకపోతే ప్రెగ్నెన్సీ కానివ్వండి, ఇలాంటి హై రిస్క్ సిచ్యువేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ హై రిస్క్ సిచ్యువేషన్లో ఇది ప్రాణానికి ప్రమాదం దారితీసే అవకాశం కూడా ఉంది. కానీ ఆ ప్రాణానికి ప్రమాదం దారితీసే అవకాశం less than 1% ఉంటుంది. 99.9% ఏం కాదు.
కానీ ఒక్కసారిగా ఎక్కువ వ్యాప్తి చెందిందంటే వైరస్ ఈ 0.1% కూడా మన ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువగా ప్రాణాలకు ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని నిలువరించడానికి మనం ఏం చేయాలి, అది చాలా ఇంపార్టెంట్ థింగ్. దీన్ని నిలువరించడానికి మనం ఏం చేయాలంటే మాస్కులు అందరూ పెట్టుకోవాలి, గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయాలి, సోషల్ గ్యాదరింగ్స్ ఎస్పెషల్లీ ఇండోర్ గ్యాదరింగ్స్ మనం అవాయిడ్ చేయాలి. ఒకవేళ నలుగురు కలిసి మాట్లాడుకోవాలంటే బయట కూర్చొని బయట చక్కగా మాట్లాడుకోవడం అనే దాన్ని ప్రిఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మనకి వెంటిలేషన్ సరిగ్గా ఉంటే ఒకళ్ళ నుంచి ఒకరికి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎవరికైతే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో వాళ్ళు ఆ విషయం తెలియగానే ఐసోలేట్ అయ్యి 5 to 7 days ఉండాల్సిన అవసరం ఉంది, సో దట్ ఇంకొకరికి అంటించకుండా ఉంటారు. అదేవిధంగా మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎల్డర్లీ పీపుల్, వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ దగ్గరికి మీరు జలుబు దగ్గు వస్తే వెళ్ళడం కానివ్వండి, లేకపోతే వాళ్ళని కొంత మేరకు ఐసోలేషన్లో ఉంచాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవే మాత్రమే కాకుండా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంటే బాగా డిసీజ్ కోర్స్ ఎప్పుడు మారుతుందంటే కొత్త వేరియంట్ వచ్చినప్పుడు డిసీజ్ కోర్స్ మారుతుంది. అంతేగాని ఇప్పుడు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ సడన్గా పిల్లల్ని అటాక్ చేస్తుంది అనడంలో ఎటువంటి ఆధారాలు లేవు. ఇంతకుముందు మనకి ఒమిక్రాన్ ఎలా ఉందో అదే విధంగా ఉంటుంది, కానీ నెంబర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంత మేరకు అది ప్రమాదకరం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని వేగంగా స్ప్రెడ్ చేయనీయకుండా మనం ఉంచాలి. కాబట్టి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంతకుముందు మనం చేసిన తప్పులు మనం ఇప్పుడు మళ్ళీ చేయకూడదు. అంటే కోవిడ్ తప్పించుకోవాలంటే విపరీతమైన ఆహారం తినాలని, ఎక్సర్సైజ్ చేయకూడదని ఇట్లాంటివి ఏం పెట్టుకోకుండా చక్కగా ఆహారం విషయంలో ఆరోగ్యంగా తీసుకొని ఎక్సర్సైజ్ కూడా మామూలుగా చేసుకుంటూ ఉండడం మంచిది. ఇకపోతే దీని ట్రీట్మెంట్ విషయానికి వస్తే మోనోక్లోనల్ యాంటీబాడీస్ లాంటివి పనిచేయవు. అప్పుడు ఇంతకుముందు మోనోక్లోనల్ యాంటీబాడీస్ సీరం ఇచ్చేవాళ్ళు కదా, అది పనిచేయదు. ఇక ప్యాక్సిలోవిడ్ అనేది ఉంది. ఆ ప్యాక్సిలోవిడ్ అనేది కొంత మేరకు పనిచేసే అవకాశం ఉంటుంది. కానీ ప్యాక్సిలోవిడ్లో ఏంటంటే రీబౌండ్ రావటం కానివ్వండి, అదేవిధంగా మళ్ళీ వేరే మెడిసిన్స్తో పాటు ఇంటరాక్షన్స్ రావటం కానివ్వండి కొంచెం ఎక్కువ కామన్ ఉంటాయి. కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప యూజువల్గా 90% పైన పీపుల్కి జస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, అంటే జ్వరం వస్తే జ్వరం ట్యాబ్లెట్, జలుబు వస్తే జలుబు ట్యాబ్లెట్, మోషన్స్ అవుతుంటే మోషన్ ట్యాబ్లెట్, ఇట్లాంటివి వాడుకొని మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి JN1 అనేది కొంచెం కొత్తగా వస్తున్న వేరియంట్. దీని విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజల కన్నా కూడా ప్రభుత్వం ఎక్కువ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఎటువంటి పరిస్థితుల్లో లేదు, ఎందుకంటే ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంటే కాబట్టి. కానీ మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే కొంతమేరకు హాస్పిటలైజేషన్స్, కొంతమేరకు మరణాలు మనకి వివిధ కంట్రీస్లో కనబడుతోంది. ఇండియాలో కూడా కొన్ని మరణాలు రికార్డ్ చేయడం జరిగింది. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను డాక్టర్ MSS ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్ని. ఇవాళ JN1 వేరియంట్ అనేది మనకి ఇండియా మొత్తం వ్యాప్తి చెందుతుందని, దానివలన కొంచెం ప్రమాదం ఏదన్నా పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరించడం జరిగింది. అసలు ఏంటి JN1 అంటే ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, దీన్ని ఏ విధంగా డయాగ్నోస్ చేయాలి, దీని ట్రీట్మెంట్ ఏముంటుంది, వ్యాక్సిన్స్ పనిచేస్తాయా లేదా, ప్రమాదం ఎంతవరకు ఉంది, ఇది ఎంత మేరకు వేవ్ కింద మారే అవకాశం ఉంది, ఇవన్నీ గబగబా చూద్దాం. మొదటగా మనం JN1 మనం తీసుకున్నట్లయితే కోవిడ్ అనేది రూపాంతరం చెందుతూనే వస్తుంది. మొదట్లో ఉన్నది D614G అనేది ఒకటి ఉండేది. ఆ తర్వాత మనకి డెల్టా వేరియంట్ మనం చూసాం. ఆ తర్వాత ఒమిక్రాన్ వేరియంట్ చూసాం. ఆ ఒమిక్రాన్ వేరియంట్ చాలా సబ్ వేరియంట్స్గా విపరీతంగా మ్యూటేట్ అయ్యి రూపాంతరం చెంది వస్తుంది. వాటిలో కొన్ని రకాలు EZ5 అని, XBB1 అని, ఇట్లా మనం చాలా రకాలు చూసాం. దాంట్లో XBB 1.5 అని కూడా చూసాం. వీటిల్లో మనకి ప్రధానంగా ఒకటి ఏమొస్తుందంటే BA 1.286 అనేది ఒకటి వస్తుంది. సో ఆ BA 1.286 నుంచి అక్కడ నుంచి మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన వేరియంట్ JN1 వేరియంట్ అని వచ్చింది. BA 286 నుంచి JN1 అనే వేరియంట్ వచ్చింది. ఇది కొత్తగా ఒక మ్యూటేషన్ రావడం వల్ల వచ్చింది. ఏ మ్యూటేషన్ అంటే ఇది L455S అనే మ్యూటేషన్. ఇది రిసెప్టార్ బైండింగ్ డొమైన్లో ఉంటుంది. అంటే ఈ రిసెప్టార్ బైండింగ్ డొమైన్లో మనకి ఇది ఎప్పుడైతే ఈ కొత్త L455S మ్యూటేషన్ అని వస్తుందో ఇది ఇంతకు ముందు కన్నా కూడా వేగంగా వ్యాప్తి చెందటమే కాకుండా ఇంతకుముందు ఆల్రెడీ వచ్చి తగ్గిపోయిన వాళ్ళకి, అదేవిధంగా వ్యాక్సిన్స్ వేసుకొని తగ్గిపోయిన వాళ్ళకి కూడా ఇది మళ్ళీ ఇన్ఫెక్షన్ కలగజేసే అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ పేషెంట్కు ఉన్న ఇమ్యూనిటీని బైపాస్ చేసి ఆ ఇమ్యూన్ని ఇవేడ్ చేసి ఇది అటాక్ చేసే అవకాశం ఉంటుంది. అందుకనే దీనికి అంత ప్రాచుర్యం లభిస్తుంది.
ఈ కోవిడ్ వేరియంట్స్ ఎట్లా ఉంటాయంటే ఏదైతే ఎక్కువగా వ్యాప్తి చెందుతుందో అది మిగతా వాటిని రీప్లేస్ చేస్తూ పోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమాజంలో ఉన్న కోవిడ్ అన్నీ ఒక 100 ఉన్నాయి అనుకోండి, దాంట్లో ఒక 70 వరకు XBB 1.5 ఉన్నాయనుకోండి, ఒక 100 BA.5 ఉన్నాయనుకోండి, ఇంకొక 100 BA.286 ఉన్నాయనుకోండి. ఇట్లా ఉన్న వీటిల్లో మనకి ఏదైతే ఎక్కువ వేగంగా ట్రాన్స్మిట్ అవుతుందో అది మిగతా వాటినన్నిటిని రీప్లేస్ చేసి ముందుకెళ్ళిపోతుంది. ఇప్పుడు JN.1 చేస్తుంది అదే. JN.1 ఏం చేస్తుందంటే మిగతా అన్ని వేరియంట్స్ని తోసిరాజని ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి కొన్ని రోజులు పోయిన తర్వాత ఇప్పటికి ఒక 15 to 20% మాత్రమే JN.1 ఉంది. కొన్ని రోజులు పోయిన తర్వాత అన్ని 100% JN.1 అయిపోయినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే కొత్తగా ఇన్ఫెక్షన్స్ వచ్చేది వేగవంతంగా ఏ వేరియంట్తో వస్తుందో ఆ వేరియంట్ ద్వారానే ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంటే, ఇది ఒక కొత్త వేరియంట్ కాదు. కాకపోతే ఇది వేగంగా వ్యాప్తి చెందుతుంది, ఇమ్యూన్ ఎస్కేప్ ఉంది. ఈ 2 కారణాల వల్ల WHO దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా ప్రకటించింది. సో ఇది మనం ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాల్సింది. ఇకపోతే దీని లక్షణాలు ఎలా ఉంటాయి? నార్మల్గా కోవిడ్కి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, దీనికి కూడా అలాంటి లక్షణాలు ఉంటాయి. అంటే మనకి కొంచెం జలుబు చేయటం కానివ్వండి, సోర్ థ్రోట్ రావటం కానివ్వండి, ఒళ్ళు నొప్పులు రావటం కానివ్వండి, ఫీవర్ రావటం కానివ్వండి, ఇలాగే మనకి ఒక ఫ్లూ లైక్ ఇల్నెస్ లాగా ఇది ప్రజెంట్ చేస్తుంది. దీంతో కొంచెం గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్ ఎక్కువగానే అంటే మోషన్స్ కానివ్వండి, వామిటింగ్స్ కానివ్వండి కొంచెం ఎక్కువ అవకాశం ఉంది. అదేవిధంగా ఫీవర్ అందరికీ లేవుట్, కొంతమందికి ఫీవర్ లేకుండా జస్ట్ బాడీ పెయిన్స్ తర్వాత గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్తో కూడా ప్రజెంట్ అవుతున్నారు అని. ఇకపోతే ఇది ఎంత సివియర్ అయ్యే అవకాశం ఉంది అంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి అంటే 90% పైగా పీపుల్కి ఇది సీరియస్ కాకుండా ఒక మాదిరిగా జలుబు దగ్గులాగే వచ్చి తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ కొంతమందిలో మాత్రం అది సివియర్ అయ్యే అవకాశం ఉంది. అది ఎవరైతే మనుషులు కోమార్బిడ్ కండిషన్స్ అంటాం కదా, అంటే కిడ్నీ ప్రాబ్లం కానివ్వండి, లివర్ ప్రాబ్లం కానివ్వండి, గుండె ప్రాబ్లం కానివ్వండి, ఒబేసిటీ కానివ్వండి, లేకపోతే ప్రెగ్నెన్సీ కానివ్వండి, ఇలాంటి హై రిస్క్ సిచ్యువేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ హై రిస్క్ సిచ్యువేషన్లో ఇది ప్రాణానికి ప్రమాదం దారితీసే అవకాశం కూడా ఉంది. కానీ ఆ ప్రాణానికి ప్రమాదం దారితీసే అవకాశం <1% ఉంటుంది. 99.9% ఏం కాదు. కానీ ఒక్కసారిగా ఎక్కువ వ్యాప్తి చెందిందంటే వైరస్ ఈ 0.1% కూడా మన ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువగా ప్రాణాలకు ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని నిలువరించడానికి మనం ఏం చేయాలి, అది చాలా ఇంపార్టెంట్ థింగ్. దీన్ని నిలువరించడానికి మనం ఏం చేయాలంటే మాస్కులు అందరూ పెట్టుకోవాలి, గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయాలి, సోషల్ గ్యాదరింగ్స్ ఎస్పెషల్లీ ఇండోర్ గ్యాదరింగ్స్ మనం అవాయిడ్ చేయాలి. ఒకవేళ నలుగురు కలిసి మాట్లాడుకోవాలంటే బయట కూర్చొని బయట చక్కగా మాట్లాడుకోవడం అనేదాన్ని ప్రిఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మనకి వెంటిలేషన్ సరిగ్గా ఉంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎవరికైతే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో వాళ్ళు ఆ విషయం తెలియగానే ఐసోలేట్ అయ్యి 5 to 7 days ఉండాల్సిన అవసరం ఉంది. సో దట్ ఇంకొకరికి అంటించకుండా ఉంటారు. అదేవిధంగా మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎల్డర్లీ పీపుల్ వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ దగ్గరికి మీరు జలుబు దగ్గు వస్తే వెళ్ళడం కానివ్వండి, లేకపోతే వాళ్ళని కొంత మేరకు ఐసోలేషన్లో ఉంచాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవే మాత్రమే కాకుండా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంటే. బాగా డిసీజ్ కోర్స్ ఎప్పుడు మారుతుందంటే కొత్త వేరియంట్ వచ్చినప్పుడు డిసీజ్ కోర్స్ మారుతుంది. అంతేగాని ఇప్పుడు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ సడన్గా పిల్లల్ని అటాక్ చేస్తుంది అనడంలో ఎటువంటి ఆధారాలు లేవు. ఇంతకుముందు మనకి ఒమిక్రాన్ ఎలా ఉందో అదే విధంగా ఉంటుంది, కానీ నెంబర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంత మేరకు అది ప్రమాదకరం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని వేగంగా స్ప్రెడ్ చేయనీయకుండా మనం ఉంచాలి. కాబట్టి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంతకుముందు మనం చేసిన తప్పులు మనం ఇప్పుడు మళ్ళీ చేయకూడదు. అంటే కోవిడ్ తప్పించుకోవాలంటే విపరీతమైన ఆహారం తినాలని, ఎక్సర్సైజ్ చేయకూడదని ఇట్లాంటివి ఏం పెట్టుకోకుండా చక్కగా ఆహారం విషయంలో ఆరోగ్యంగా తీసుకొని ఎక్సర్సైజ్ కూడా మామూలుగా చేసుకుంటూ ఉండడం మంచిది. ఇకపోతే దీని ట్రీట్మెంట్ విషయానికి వస్తే మోనోక్లోనల్ యాంటీబాడీస్ లాంటివి పనిచేయవు. అప్పుడు ఇంతకుముందు మోనోక్లోనల్ యాంటీబాడీస్ సీరం ఇచ్చేవాళ్ళు కదా, అది పనిచేయదు. ఇక ప్యాక్సిలోవిడ్ అనేది ఉంది. ఆ ప్యాక్సిలోవిడ్ అనేది కొంతమేరకు పనిచేసే అవకాశం ఉంటుంది. కానీ ప్యాక్సిలోవిడ్లో ఏంటంటే రీబౌండ్ రావటం కానివ్వండి, అదేవిధంగా మళ్ళీ వేరే మెడిసిన్స్తో పాటు ఇంటరాక్షన్స్ రావటం కానివ్వండి కొంచెం ఎక్కువ కామన్ ఉంటాయి. కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప యూజువల్గా 90% పైన పీపుల్కి జస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, అంటే జ్వరం వస్తే జ్వరం ట్యాబ్లెట్, జలుబు వస్తే జలుబు ట్యాబ్లెట్, మోషన్స్ అవుతుంటే మోషన్ ట్యాబ్లెట్, ఇట్లాంటివి వాడుకొని మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి JN.1 అనేది కొంచెం కొత్తగా వస్తున్న వేరియంట్.
దీని విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజల కన్నా కూడా ప్రభుత్వం ఎక్కువ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఎటువంటి పరిస్థితుల్లో లేదు, ఎందుకంటే ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంటే కాబట్టి. కానీ మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే, కొంతమేరకు హాస్పిటలైజేషన్స్, కొంతమేరకు మరణాలు మనకి వివిధ కంట్రీస్లో కనబడుతోంది. ఇండియాలో కూడా కొన్ని మరణాలు రికార్డ్ చేయడం జరిగింది. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్ని. ఇవాళ JN1 వేరియంట్ అనేది మనకి ఇండియా మొత్తం వ్యాప్తి చెందుతుందని, దానివలన కొంచెం ప్రమాదం ఏదన్నా పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరించడం జరిగింది. అసలు ఏంటి JN1 అంటే ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, దీన్ని ఏ విధంగా డయాగ్నోస్ చేయాలి, దీని ట్రీట్మెంట్ ఏముంటుంది, వ్యాక్సిన్స్ పనిచేస్తాయా లేదా, ప్రమాదం ఎంతవరకు ఉంది, ఇది ఎంత మేరకు వేవ్ కింద మారే అవకాశం ఉంది, ఇవన్నీ గబగబా చూద్దాం. మొదటగా మనం JN1 మనం తీసుకున్నట్లయితే, కోవిడ్ అనేది రూపాంతరం చెందుతూనే వస్తుంది. మొదట్లో ఉన్నది D614G అనేది ఒకటి ఉండేది. ఆ తర్వాత మనకి డెల్టా వేరియంట్ మనం చూసాం. ఆ తర్వాత ఒమిక్రాన్ వేరియంట్ చూసాం. ఆ ఒమిక్రాన్ వేరియంట్ చాలా సబ్ వేరియంట్స్గా విపరీతంగా మ్యూటేట్ అయ్యి రూపాంతరం చెంది వస్తుంది. వాటిల్లో కొన్ని రకాలు EZ5 అని, XBB1 అని, ఇట్లా మనం చాలా రకాలు చూసాం. దాంట్లో XBB1.5 అని కూడా చూసాం. వీటిల్లో మనకి ప్రధానంగా ఒకటి ఏమొస్తుందంటే BA.1.286 అనేది ఒకటి వస్తుంది. సో ఆ BA.1.286 నుంచి అక్కడ నుంచి మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన వేరియంట్ JN1 వేరియంట్ అని వచ్చింది. BA.286 నుంచి JN1 అనే వేరియంట్ వచ్చింది. ఇది కొత్తగా ఒక మ్యుటేషన్ రావడం వల్ల వచ్చింది. ఏ మ్యుటేషన్ అంటే ఇది L455S అనే మ్యుటేషన్. ఇది రిసెప్టార్ బైండింగ్ డొమైన్లో ఉంటుంది. అంటే ఈ రిసెప్టార్ బైండింగ్ డొమైన్లో మనకి ఇది ఎప్పుడైతే ఈ కొత్త L455S మ్యుటేషన్ అని వస్తుందో, ఇది ఇంతకు ముందు కన్నా కూడా వేగంగా వ్యాప్తి చెందటమే కాకుండా, ఇంతకు ముందు ఆల్రెడీ వచ్చి తగ్గిపోయిన వాళ్ళకి, అదేవిధంగా వ్యాక్సిన్స్ వేసుకొని తగ్గిపోయిన వాళ్ళకి కూడా ఇది మళ్ళీ ఇన్ఫెక్షన్ కలగజేసే అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ పేషెంట్కి ఉన్న ఇమ్యూనిటీని బైపాస్ చేసి, ఆ ఇమ్యూన్ని ఇవేడ్ చేసి ఇది అటాక్ చేసే అవకాశం ఉంటుంది. అందుకనే దీనికి అంత ప్రాచుర్యం లభిస్తుంది. ఈ కోవిడ్ వేరియంట్స్ ఎట్లా ఉంటాయంటే, ఏదైతే ఎక్కువగా వ్యాప్తి చెందుతుందో అది మిగతా వాటిని అన్నింటినీ రీప్లేస్ చేస్తూ పోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సమాజంలో ఉన్న కోవిడ్ అన్నీ ఒక 100 ఉన్నాయనుకోండి, దాంట్లో ఒక 70 వరకు XBB1.5 ఉన్నాయనుకోండి, ఒక 100 BA.5 ఉన్నాయనుకోండి, ఇంకొక 100 BA.286